ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజుల పాటు శ్రీ రామనవమి ఉత్సవాలు కొనసాగనున్నాయి. వేములవాడ రాజన్న సన్నిధిలో రాములోరి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న జోగినులు, హిజ్రాలు, శివపార్వతులు ఒక్కరోజు ముందుగానే వేములవాడకి చేరుకుంటారు. సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాలు, ముత్యాలను జోగినులు తీసుకొస్తుంటారు. ఒకవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరోవైపు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ రాముడి కళ్యాణంలో శివుడిని వివాహం ఆడినట్లు తన్మయం చెందుతారు. ఈ ప్రక్రియ కేవలం రాజన్న సన్నిధిలో కొనసాగుతుంది. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం సందర్భంగా చాలా మంది భక్తులు శివుడిని పెళ్లాడుతూ శివపార్వతులుగా మారిపోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు భక్తోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. 17వ తేదీ ఉదయం 11:59 శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి రథోత్సవం ముగిసిన తర్వాత డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాజన్న ఆలయంలో సీతారాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు 1,00,000 మంది వరకు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగానే 17వ తారీఖు శ్రీరామనవమి కళ్యాణము, సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లలో భాగంగా అన్నీ కూడా మేము త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా చలువ పందిళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర నీడ ఇవన్నీ కూడా మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నాము. కళ్యాణం అనంతరము వచ్చేటువంటి భక్తులకు అన్నదానం కూడా దేవస్థానం తరఫు నుండి చేయబడుతుంది. సుమారుగా ఒక 30 నుంచి 40 వేల మందికి అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట కళ్యాణం జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. వేసవికాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం వీక్షించేందుకు ప్రత్యేకంగా LED స్క్రీన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో భద్రాద్రితో పాటు ఇతర ప్రాంతాల్లో రాముడి కళ్యాణం జరుగుతున్నప్పటికీ జోగినులు మాత్రం వేములవాడకే వస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కళ్యాణం అనంతరం 4-5 రోజుల పాటు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.